చైతన్య నాయక్ చైతన్య నాయక్ ఎల్బీ నగర్ నియోజకవర్గము చైతన్యపురి డివిజన్ హనుమాన్ నగర్ యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి. ఇలాక మనం చూసాము గేమ్స్ పెట్టేసి ఇక్కడ ఒక హడావిడి చాలా మంది కూడా హాస్టల్స్ ఉన్న విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా చక్కగా నవరాత్రుల్లో పాల్పంచుకుంటున్నారు. సో చైర్ గేమ్స్ కూడా ఇలాక ఆడారు. సో ఆ విజువల్ కూడా మీరు చూశారు. ప్రస్తుతం మనతో బద్దూరు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోండి. చెప్పండి సార్. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా ఇవాళ 7వ రోజు హనుమాన్ నగర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నెలకొల్పబడింది గణేష్ మండపము. మేము ఇది 17వ సంవత్సరాలు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అయితే మేము ఈ గణేష్ మండపం అంటే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేది ఏదో దేవుని పెట్టినాం కదా ఏదో షోక్కు చేసినట్టు కాకుండా మేము నిష్టగా మా టీం అందరం కూడా ఎక్కడ లేని విధంగా ఓన్లీ అంటే మండపంలో ఎక్కడో ఒక దగ్గర అయితే అభిషేకాలు దేవునికి ప్రతిరోజు అభిషేకాలు పొద్దున మార్నింగ్ పూట అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదం కూడా ఎక్కడ లేని విధంగా సుమారు రోజు ఒక 1000 మంది వరకు ప్రసాదాలు అంటే దేవునికి ఏవైతే నైవేద్యాలు ఏవైతే ఇష్టం ఉంటాయో అన్ని రకాల 10 రకాల ప్రసాదాలు కూడా పెట్టడం జరుగుతుంది. మాకు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు హాస్టల్ విద్యార్థులు అందరూ కూడా మాకు అన్ని విధాలా కూడా పూజాకారం దేవుని ఆశీర్వాదం తీసుకుంటారు. దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అంటే మాకు ఈ విద్యార్థులు కాలనీ వాసులు చిన్నపిల్లలు అందరూ కూడా ఇట్లా మేము ఏ కార్యక్రమం చేసినా మాకు పార్టిసిపేట్ చేయడం అనేది మాకు ఇంకా అసోసియేషన్ వారికి ఉత్సాహం ఎక్కువై ఈ ఉత్సాహంలో భాగంగానే మేము మా అసోసియేషన్ వారి తరఫున మండపం దగ్గర ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఇవాళ మ్యూజికల్ చైర్ పెట్టినాం. పిల్లలకు కానీ విద్యార్థులకు కానీ హాస్టల్ బాయ్స్ కానీ అందరు కూడా మ్యూజికల్ చైర్ పెట్టినాం. మొన్నటి వరకు కూడా మొన్న 3 రోజుల కింద ఉట్టి కార్యక్రమం పెట్టినాం. ఉట్టి కార్యక్రమంలో చిన్నపిల్లలు కూడా చిన్న అమ్మాయిలు చిన్న అబ్బాయిలు తర్వాత యూత్ బాయ్స్ యూత్ అమ్మాయిలు ఆంటీలు అంకుల్ సపరేట్గా ఆడడం జరిగింది. అంటే చాలా ఉత్సాహం అంటే ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఒక కుటుంబ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా ఇక్కడ అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వెళ్ళి ఉన్నారు ఇక్కడ. అయితే వాళ్ళు ఎక్కడ చూడని విధంగా అరే మా కుటుంబంలో ఏ విధంగా అయితే ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుందో అలాగా ఇక్కడ జరుగుతుందని వాళ్ళు ఉత్సాహవంతులై మేము ఏ కార్యక్రమం చేసినా ప్రతిదీ పార్టిసిపేట్ చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. అందుకు మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. అలాగే నిన్న బతుకమ్మ దాండియా ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా కాలనీ మహిళలు అమ్మాయిలు ఈ హాస్టల్ అమ్మాయిలు కానీ బాయ్స్ కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. మాకు ఏ కార్యక్రమం తీసుకున్నా మాకు పెద్ద ఎత్తున విజయవంతం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ చేసినా కుటుంబ వాతావరణంలో మా యొక్క సొంతం ఫ్యామిలీ ఫంక్షన్ అనే లెక్క ఫీల్ అవుతారు అందరూ. దానికి మేము చాలా మా అసోసియేషన్ అందరం కూడా మేము చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. అంటే ఇంత సపోర్ట్ ఇంత మద్దతు ఇంత ఉత్సాహంగా వస్తున్నారంటే మేము ఇంత మంచి చేస్తే ఇంత ఉత్సాహం వస్తున్నారంటే మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రతి కార్యక్రమం అంగరంగ వైభవంగా దేవునికి అంగరంగ వైభవం ఏ సేవ కూడా తగ్గొద్దనే ఉద్దేశంతో దేవునికి అన్ని రకాలుగా దేవుని ఏది కూడా ఉత్సాహంగా అంటే దేవుని పెట్టిన ప్రతిదీ కూడా ఉత్సాహవంతంగా అన్ని రకాలుగా నిష్టగా అన్ని రకాల సేవలు చేయడం కార్యక్రమాలు చేయడం మాకెంతో అంటే ఈ గణేష్ని 17 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. 17 సంవత్సరాల నుంచి కూడా మాకు ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అవుతున్నది. మాకు కూడా అందరికీ అసోసియేషన్ అందరు కూడా ఆయురారోగ్యాలు కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాల మనశ్శాంతి కానీ అన్ని విధాలుగా ఉంటుంది. కాబట్టి ఆ గణేష్కి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. లడ్డు కూడా యాక్షన్ ఉంటుంది. మేము బాలాపూర్ గణేష్ లడ్డూని చూసి అప్పటి నుంచి మేము దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా లడ్డు వేలం పాట అయిన ఉద్దేశంతో మేము కూడా 17 సంవత్సరాల నుంచి లడ్డు వేలం పాట ఇస్తున్నాము. అయితే మా లడ్డు ప్రత్యేకత ఏంటంటే లడ్డు అంటే దానికి ఆ లడ్డు దేవుని ఇన్ని రోజులు ఏదైతే పూజలు జరుగుతాయో నిష్టగా దాంట్లో ప్రత్యేకత ఉంటుందని లడ్డు కోసం ఎగబడతారు ఎక్కడైనా కూడా. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత అంటే అభిషేకాలు ఎక్కడ కూడా జరగవని చెప్తున్నాగా టెంపుల్స్లో మాత్రం జరుగుతాయి. మండపాలలో ఎక్కడో ఒక దగ్గర జరుగుతాయి. అందులో 100 జరుగుతాయి. ఒకటి కూడా ఇదే అని చెప్తున్నా. ఇక్కడ నిష్టగా అయితే కాబట్టి ఎగబడి లడ్డుకు భక్తులందరూ కూడా ఎగబడి 2-3 లక్షల వరకు పోతుంది. కాబట్టి మేము లడ్డు యాక్షన్ కూడా ఇస్తాం. ఆ లడ్డూలో వచ్చే పైసలు కూడా మేము గణేష్ యాక్టివిటీస్కే యూజ్ చేస్తాం. ఎన్ని కేజీలు ఉంది సార్? లడ్డు వచ్చేసి 9 కిలోలు పెట్టినాము. అయితే ఈ గణేష్ని ఏదైతే ఉత్సవాల్లో మా అసోసియేషన్ ఇటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ చిన్నపిల్లలు కానీ హాస్టల్ అమ్మాయిలు కానీ
కాలనీ ఆంటీలు కానీ అందరు కూడా మాకు హాస్టల్ బాయ్స్ కానీ ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున నైట్ 11:30, 12 వరకు ఏ ప్రోగ్రాం పెట్టినా ఇంతమంది 100, 200, 300 మంది అమ్మాయిలు ఉన్నా కూడా అబ్బాయిలు 400-500 మంది అబ్బాయిలు ఉంటారు. అయితే ఏ చిన్న పొరపాటు జరగదు. అమ్మాయిలు పొమ్మంటే కూడా పోకుండా అంకుల్ లేదు మేము ఇక్కడ ఆడతాం అంటే లేదమ్మా 11:30 ఎందుకంటే లేడు అంకుల్ మాకు మీరు ఉండగా ఇబ్బంది ఏముంది, మాకు ఇంత మంచి అకేషన్ ఎక్కడ కూడా దొరకదు, మా సొంతం ఫ్యామిలీ లెక్క ఉంది కాబట్టి మేము ఇంకొక ½ అన్ అవర్ ఆడతామని చెప్పేసి వాళ్ళు అనడము, మేము వాళ్ళని పార్టిసిపేట్ చేయడము, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం మాకు చాలా ఉత్సాహంగా ఉన్నది. మా సోషల్ లాస్ట్ రోజు ఎక్కడ తీసుకెళ్తారు? ఇంకోటి ఏంటంటే మేము ఇంత నిష్ఠగా ఏదైతే పూజలు చేస్తున్నామో స్టార్టింగ్ ఒక 3-4 సంవత్సరాలు మేము ఇక్కడ హుస్సేన్ సాగర్ వేయడం జరిగింది. అయితే మాకు ఇలాంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మా పూజలను చూసి నిమజ్జన కార్యక్రమం పాల్గొని వాళ్ళు చాలా బాధపడ్డారు. ఏం బాధపడరు, అంకుల్ మీరు ఇంత మంచి పూజలు చేస్తారు, ఇంత మంచిగా నిష్ఠగా పూజలు అయిన దాన్ని ఈ వాటర్లో కాకుండా మనం పారే వాటర్లు వేయాలని ఉద్దేశం చెప్పంగానే మేము ఎప్పటి నుంచి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ఇక్కడ వైజాగ్ కాలనీ కానీ 3 దగ్గర నుంచి 13-14 సంవత్సరాల నుంచి తీసుకెళ్ళి అందరం ఫ్యామిలీస్ అందరం కలిసి కూడా ఒక ఫ్యామిలీ వాతావరణంలో కుటుంబ సమేతంగా ఒక 20-30 ఫ్యామిలీస్ బ్యాచులర్స్ అందరం కలిసిపోయి దేవుని మంచిగా నిమజ్జనం చేసుకొని వచ్చేటప్పుడు ఆహ్లాదంగా వంటలు చేసుకొని తినేసి మంచిగా చాలా ఇన్ని రోజులు కష్టపడడానికి మంచిగా ఆహ్లాదంగా అక్కడ పార్కులలో కూర్చొని అక్కడ మంచిగా ఆటపాట ఆడుకొని ఎంజాయ్ చేసుకొని వస్తాం. V3 ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు నరేందర్ శ్రీరాముల. మా హనుమాన్ నగర్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపంలో యొక్క ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బీవీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ ఉత్సవంలో లడ్డు ఎంతో విశేషం కూడిందండి. ఈ లడ్డును దక్కించుకున్న వాళ్ళు చాలామంది మంచి ఉన్నత స్థాయిలోకి వచ్చారు. వాళ్ళు అనుకున్నవి అన్నీ కూడా సిద్ధించాయి. కాబట్టి నేను ఎలాగైనా లడ్డుని దక్కించుకోవాలనేసి 2023లో నేను 2,15,000కి ఆక్షన్లో లడ్డు దక్కించుకున్నాను. చాలా మంచి జరిగింది నాకు అప్పటి నుండి. మా లడ్డుకి చాలా పోటీ ఉంటుంది. మేము చేసే పూజా విశేషాలకు కానీ మా కాలనీ విశేషత అది. మా బీవీఆర్ గారి ఆధ్వర్యంలో దీన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి మా పిల్లగాళ్ళు పేరే తెలియదు, రెడ్ అంకులు ఆయన ఎట్టుండడానికి చూడడానికి వచ్చా, కానీ నన్ను కూడా ఉత్సాహపరిచారు చాలా. అసలు ఆయన చిన్న బాగా డాన్స్ బాగా చేస్తున్నారు. పోండి సార్, మీరు ఓడిపోయినా సరే కానీ ఎంతమంది ఈలలు గోలలు అదంతా ఈయన ప్రవచమే. ఎందుకంటే నాకు ఉట్టి కొట్టిన కాడ నుంచి నాకు ఈయన చేయబట్టికే నాకు క్రేజ్ వచ్చింది, లేత రాదు. ఆయన సూపర్ చేస్తారు అసలు. ఎక్కడైనా నాకు అసలు ఈయన పేరు కూడా తెలియదు ఇప్పటికి కూడా, రెడ్ అంకులే. పిల్లలకు మాత్రం ఫస్ట్ నుంచి ఎంత ప్రేమ చూపిస్తాడో లాస్ట్ వరకు కూడా అదే ప్రేమ, అదే ఆయనకు మంచి జరుగుతుంది అనుకుంటా. నేనైతే అదే ఆయనకు మంచి జరుగుతుంది. ఆయన ఎప్పుడు ఇలాగే పండుగలు చేయాలని మేమందరం అనుకుంటున్నాం. చైతన్య నాయక్, నేను ఇక్కడే చైతన్యపూర్లోనే ఉంటాను. చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను బాగా, అంతే. చాలా హ్యాపీగా, అనుకోలేదు అసలు వస్తానని, చాలా హ్యాపీగా ఉంది. నేను 2 years నుండి ఉంచున్నా. లేదు, ఇదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్ రోజా ద్వారా తెలిసింది, అనుకోలేదు, సడన్గా వచ్చేసాము. చాలా థ్యాంక్స్ అంకుల్. అండ్ ఈ ఆర్గనైజ్ బాగా చేసేందుకు అండ్ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అంతే. తేజస్విని, బాగానే అనిపిస్తుంది. అంకుల్ పెట్టిండు, రెడ్ అంకుల్ పెట్టి 2 years అవుతుంది వచ్చిన. ఆడిపించారు. ఎలా ఉంది మా నవరాత్రి? బాగానే ఉంది కూడా. థ్యాంక్స్ అంకుల్ ఈ గేమ్ పెట్టిన. పట్టుకోనా చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ 13 రోజులు లేపేవాళ్ళం మేము. ఈసారి 2 years నుంచి 9 days చేసినాం. బాధాకరంగా లేపే రోజు పెట్టేటప్పుడు ఆనందంగా అనిపిస్తుంది, అయిపోయిన కొద్దీ బాధాకరంగా ఉంటుంది. ఇంకా వస్తలేదు ఏమి. రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? చాలా మంచిగా చేస్తాడు, పవిష్టంగా చేస్తాడు, చాలా ఆనందకరంగా గేమ్స్ అవన్నీ ఉంటాయి. ఏం చెప్తాం మరి? అన్న విజ్ఞ అంటే ఆనందం. 10 రోజులు పండుగ, మాకు పండుగ వాతావరణం వస్తుంది. ఈ గల్లీ మొత్తం ఎక్కడ ఉండదు మా చైతన్యపురి డివిజన్లో. ఎలా అనిపిస్తుంది ఈరోజు? ఇక్కడ చైతన్యపూర్లో గత 17 సంవత్సరాల నుంచి హనుమాన్ నగర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 17 సంవత్సరాల నుంచి గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి. చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఇక్కడ మన చైతన్యపూర్లో ఎక్కడ లేని విధంగా మన దగ్గర ప్రతిరోజు అభిషేకం అనేది జరుగుతుంది. అది మన ప్రత్యేకత. మరియు సాయంత్రం పూట మనకు
చిన్నపిల్లలకు కానీ గేమ్స్ కానీ మళ్ళీ ఉట్టి ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకరోజు బతుకమ్మ ఉంటుంది, ఒకరోజు ఉట్టి ప్రోగ్రామ్, ఒకరోజు బతుకమ్మ. నెక్స్ట్ ఇలాంటి యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. నిత్య 9 రోజులు అభిషేకం ఉంటుంది మనకు. అలా ఉంటుంది. అనిపిస్తుంది నీకే అనిపిస్తుంది? నాకు ఇలాంటి వాతావరణం, ఇలాంటి పండుగ వాతావరణం, ఈ 9 రోజులు ఇంకా ఎప్పుడు గణేష్ తొందర తీసుకొస్తాం, ఎప్పుడు పోతుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది మనకు. చాలా బాధాకరంగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం బాధగా ఉంటుంది. అన్న ఉన్నాడు, బద్దూరు వెంకటేష్ అన్న. ఈ అన్న ఆధ్వర్యంలో ఎంత ఘనంగా జరుగుతుందంటే మేము చాలా సంతోషంగా ఉంటాం, చాలా సంతోషకరంగా మాట్లాడతాం. నేను వచ్చేసి గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. అన్న నాకు యూత్లో మెంబర్ ఇచ్చాడు. చాలా నాకు సంతోషంగా ఉంది. జై బోలా గణేష్ మహారాజ్ కి, జై బోలా గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా ఆదలడ్డు, జై బోలా గణేష్ మహారాజ్ కి. నా పేరు ఆశ్రిత. చాలా బాగుంది, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అంకుల్ సూపర్. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? నేను ఇదే ఫస్ట్ టైం. ఈ రోజేనా? ఇంతకుముందుకు వచ్చినా? ఇంతకుముందు ఒక 2 days నుంచి వస్తున్నా. ప్రతిరోజు బాగా అనిపిస్తుందా? చాలా బాగా అనిపిస్తుంది. ఉండాలనిపిస్తుందా? చాలా రోజు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. నీ పేరు? నా పేరు జెస్సీ. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. పాల్గొన్నా? హ్యాపీ. గెలిచినా గెలవపోయినా సరే. ఓకే, థ్యాంక్ యూ.